ఈరోజు ఒక అందమైన కథ చెప్పుకుందాం. ఆజానుబాహుడు లాంటి వేటగాడిలా కనిపించే ఒక వ్యక్తి కొండపైన కొన్ని ఆయుధాలు తీసుకొని కదులుతున్నాడు. అక్కడ కొండ మొత్తం రాళ్ళు పడి ఉన్నాయి. 2 రాళ్ళు వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటున్నాయి. చూసావా, ఎవరో వచ్చారు, ఆజానుబాహుడులా ఉన్నాడు, ఆయన చేతిలో ఆయుధాలు చూసావా, కొడితే మాత్రం తల పగిలిపోతుంది. ఏమవుతుందో, సరేలే చప్పుడు ఎందుకు చేయాలి, మనం కళ్ళు మూసుకొని అలాగే పడుకొని ఉందాము, చూద్దాం ఏం చేస్తాడు అని. అలాగే పడుకొని వాళ్ళు మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా ఆ రాళ్ళు 2 మిత్రులు అలాగే ఉంది. ఆ వేటగాడు మాత్రం ఏం చేస్తున్నాడో తెలియదు, గట్టిగా శబ్దాలు వస్తున్నాయి. ఇది వీరికి వినపడుతున్నాయి. ఈ 2 రాళ్ళు మాట్లాడుతున్నాయి. ఏంది శబ్దాలు ఇంత చాలా గట్టిగా వస్తున్నాయి, ఎవరినో చంపేస్తున్నాడు, మన మిత్రులు అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తున్నాడు ఈ వేటగాడు. అలాగే నెలపాటు, 2 నెలల పాటు, 6 నెలల పాటు ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. సరేలే, మనం కళ్ళు తెరిస్తే మన మీద కళ్ళు పడతాయి, ఆ వేటగాడికి మన దగ్గరకు వస్తాడు, మనల్ని నరుకుతాడు, మనల్ని కొడతాడు అని అసలు వీళ్ళు కళ్ళు తెరవలేదు. ఇద్దరు మాత్రం అలాగే కళ్ళు మూసుకొని తలదించుకొని చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలా 6 నెలలు గడిచిన తర్వాత ఆ శబ్దాలు అనేది తగ్గుతూ వచ్చాయి. అమ్మయ్య, ఈ వేటగాడు వెళ్ళిపోయాడే అనుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ 1 వారం రోజులకి ఆ వేటగాడి అడుగుల శబ్దం వినపడింది. ఈ 2 మిత్రులు మళ్ళీ మేల్కొన్నారు, మళ్ళీ భయపడ్డారు. బాబోయ్, ఈ వేటగాడు మళ్ళీ వచ్చాడు, ఈసారి ఏం చేస్తాడు? మన మిత్రులు ఒక్కసారి చుట్టుపక్కల చూస్తే వాళ్ళ మిత్రులు ఎవరు లేరు. వేరే రాళ్ళు కొండ మీద ఏది మిగిలి లేవు. వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వేటగాడు వచ్చాడు. మొదటి రాయి అనుకుంది, సరేలే నేను మరీ నిశ్శబ్దంగా ఉంటాను ఈసారి, ఎందుకంటే ఒకవేళ అవసరం పడితే నా మిత్రుడిని తీసుకెళ్తాడు కానీ నన్ను మాత్రం ఏం చేయడం. అలాగే ఇద్దరు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆ వేటగాడు వచ్చాడు. 2 రాళ్లలో ఒక రాయిని తీసుకొని వెళ్తుంటే మొదటి రాయికి భయం అలాగే ఉంది. అమ్మయ్య, మొత్తానికి ఏంటి, నన్ను మాత్రం వదిలేశాడు, దాన్ని అయితే తీసుకెళ్ళిపోయాడు. ఆ రాయిని తీసుకెళ్ళాడు. 1 నెల రోజులైంది, 2 నెలలు అయింది, శబ్దాలు వస్తున్నాయి, గట్టిగా శబ్దాలు వస్తున్నాయి. భయపడుతున్నాడు, కానీ ఏమైందో తెలియదు, మిగిలిన రాళ్ళకి ఏమైందో తెలియదు. 6 నెలలుగా పక్కనే ఉన్న మిత్రుడు ఇప్పుడు లేడు. ఆ మిత్రునికి ఏమైందో తెలియదు, అయినా అలాగే సైలెంట్. మిత్రుడు వెళ్ళిన 1 నెల రోజుల తర్వాత మళ్ళీ వేటగాడు అడుగుల శబ్దం వినబడింది. ఈసారి కళ్ళు తెరవకుండా గట్టిగా ఉన్నాడు, అస్సలు ఏ మాత్రం కదలిక లేకుండా. వేటగాడు వచ్చాడు, ఆ ఆఖరి రాయిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఎక్కడో పడేశాడు. అమ్మయ్య, నా మీద మాత్రం ఏ వేటు పడలేదు, నా మీద మాత్రం ఏ నరకడాలు జరగలేదు, నేను బ్రతికిపోయాను దేవుడా అంటూ అనుకున్నాను. 1 వారం రోజుల తర్వాత ఆ రాయి మీద ఏదో అడుగులు పడుతున్నట్టు అనిపించింది. ఆ అడుగులు రోజు కొద్దీ ఎక్కువ అవుతున్నాయి. ఒకరోజు ఆ అడుగుల ఉధృతి చాలా ఎక్కువైంది. కళ్ళు మూసుకున్న రాయి ఒక్కసారి తెరిచి చూస్తే ఆ అడుగులు మనుషులు, ఊరిలో ఉన్న మనుషులు ఆ రాయి మీద ఎక్కుతూ లోపలికి వెళ్తున్నారు. ఆ బరువును తను మొయ్యలేక ఏంటా అని ఒక్కసారి కళ్ళు తెరిచి తన చుట్టూ చూస్తే ఆశ్చర్యపోయాడు. ఆ చివరిగా ఉన్న రాయి, ఆ కళ్ళ ముందర చూసిన అద్భుతం ఏంటో తెలుసా? కొండ మీదున్న మిగిలిన రాయిలుతో అక్కడ ఆ మిత్రులని అందరినీ ఒక దగ్గర చూశాడు. ఆ ఆజానుబాహుడు ఎవరో తెలుసా? వేటగాడు ఎవరో తెలుసా? ఒక శిల్పి. తన చేతిలో ఉన్నవి ఆయుధాలు కాదు, ఉలి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంటే తనతో పాటు బతికిన రాళ్ళన్నీ అందమైన శిల్పాలుగా మారి ఆ ప్రాంగణం మొత్తం ఒక గుడిలా మారింది. ఈ అందరి మిత్రులను చూస్తూ, అసలు నా ప్రాణ స్నేహితుడు నా పక్కనే ఉన్నాడు, చివరి వరకు నాతోనే ఉన్నాడు, ఇప్పుడు ఏమయ్యాడు అని ఒక్కసారి కళ్ళు తెరిచి సరిగ్గా చూస్తే ఆ గుడిలో ఉన్న దేవుడి మూర్తి తన మిత్రుడు. అక్కడ ఉన్న రాళ్ళన్నీ, తనతో పాటు ఉన్న రాళ్ళన్నీ కూడా అందమైన శిల్పాలుగా, చివరిగా కూడా త్యాగం చేద్దామనుకున్న రాయి గుడిలో దేవుడై కూర్చున్నాడు. చివరి క్షణంలోనైనా త్యాగం చేసిన రాయిని మొక్కుతున్నారు. చివరికి కూడా అసలు బద్ధకాన్ని వీడని రాయిని తొక్కుతున్నారు. మనలో కూడా అంతే. మనం శిల్పి అంటే ఉపాధ్యాయులు, నేర్పేవారు, పెద్దవాళ్ళు, వాళ్ళు మనకి చెప్తున్నప్పుడు మనం వాళ్ళ మాట వింటుంటే చాలా కటువుగా ఉంటుంది. కానీ ప్రతి ఉపాధ్యాయుడు కూడా మనలోని రాయిని తీసి శిల్పాన్ని తయారు చేస్తాడు. మనమే నిర్ణయించుకోవాలి,
మనము బద్ధకంతో అలాగే ఉండి తొక్కే రాయవ్వాలా, మొక్కే రాయవ్వాలా మీ చేతిలోనే. ఇది ఈరోజు అందమైన కథ. నేను మీ కౌశిక్. కేలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ బటన్ నొక్కడం అంతకన్నా మర్చిపోవద్దు. వీడియోస్ని లైక్, షేర్ చేయడం అసలు మరవద్దు.